ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సైబర్ మోసాలు జరుగుతున్నాయట. మొదటి నుంచి కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సైబర్ మోసాల బారిన పడకూడదు అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ హైదరాబాద్ క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాలకి మొదటగా తొలి విడతగా ఇచ్చారు. ఆ తర్వాత 4 నియోజకవర్గాలను కూడా యాడ్ చేసినట్టు నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపు 20 తారీఖు రోజున ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లిస్ట్ బయట పెడతారు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లబ్ధి చేకూరుతుందో వారి నేమ్ అనేది ఒక లిస్ట్ రూపంలో బయట పెడతారు. సో అప్పుడు కొన్ని వాట్సాప్ మెసేజ్ల ద్వారా కొంతమంది సైబర్ కేటికాళ్ళు మరి లింకులు పంపించి, సో ఈ లింక్ ఓపెన్ చేస్తే మరి ఇందిరమ్మ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన దాని మీద మీకు అప్డేట్ ఉంది అనే దాని మీద కూడా వాట్సాప్ ద్వారా లింకులు పంపిస్తూ ఉన్నారట. సో ఆ లింకులు పంపించడం ద్వారా ఆ లింక్ ఓపెన్ చేస్తే మన బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా కాజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లింకుల పేరుతో అనేదాన్ని కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక వార్త ఉంది, మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో సైబర్ మోసాలు. డిజిటల్ సాంకేతికత సామాన్యుల జీవితాల్లో కూడా పెను మార్పులు తీసుకువస్తున్న తరుణంలో మరి ప్రభుత్వ సంక్షేమ పథకాల సైబర్ నేరగాలకి కొత్త నివేదికగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఆసరగా చేసుకొని జరుగుతున్న మోసాలు నేడు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన ప్రతిసారి నేరగాలు చురుగ్గా మరి అమాయక ప్రజలను కూడా తమ వలలో వేసుకుంటున్నారనేది కూడా తెలుస్తూ ఉన్నది. మరి ప్రభుత్వ యంత్రాంగం పేరుతో ఫోన్ కాల్స్ చేయడం, నకిలీ వెబ్సైట్లు సృష్టించడం ద్వారా కొనసాగుతున్నటువంటి ఈ డిజిటల్ దోపిడీపై సమాజం అప్రమత్తంగా ఉండాలి. నేరగాలు అనుసరించే ప్రధాన వ్యూహం ప్రభుత్వ అధికారులుగా చెలామణి అవ్వడం, 10,000 రూపాయలు ముందస్తు డిజిటల్ మరి చెల్లిస్తేనే ఇల్లు మంజూరు అవుతుందనేది నమ్మబలుకుతూ లబ్ధిదారులకి ఫోన్లు చేస్తున్నారు. ఇది పూర్తిగా మోసపూరితమైనటువంటి చర్య అంటూ కూడా మరి ఇక్కడ పేపర్లో చూస్తూ ఉన్నాం వార్త. మరి నిజంగానే అంటే ఫోన్లు చేసి కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే ముందుగా 10,000 పే చేయాలి. 10,000 పే చేస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే తీరుగా కూడా ఉంటుందనే దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు మేమంటూ కూడా ఫోన్ ద్వారా కూడా ఫోన్లు చేసి కూడా మరి మోసాలకు పాల్పడుతూ ఉన్నారట. ముఖ్యంగా ఇందులో బలయ్యేది పేదలే. ఎందుకంటే చాలామంది పేదలకు ఎలా ఉంటుందంటే ఇందిరమ్మ ఇల్లు ఎలాగైనా రావాలి, 5,000 10,000 పోతామాయే, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చైనా మనం ఇల్లు తెచ్చుకోవాలి, ఇల్లు కావాలి అనే దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్తా ఉన్నది, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా డబ్బులు తీసుకొని మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పినా కూడా సంబంధిత పిఎస్లు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి పేద బిడ్డకి ఇల్లు ఇవ్వాలి అనే దాని మీదనే మరి హైదరాబాద్ పరిధిలోని క్యూర్ పరిధిలోనే 1,00,000 ఇండ్లకు పైన కూడా కడతామంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నేపథ్యంలోనే తొలి విడతగా 7,437కు సంబంధించిన ఇండ్లను మంజూరు చేస్తూ ఉన్నది. ఆ తర్వాత విడతల వారికి కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క పేద బిడ్డకి ఇల్లు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇస్తూ ఉన్నారు. మరి అట్లాంటి తరుణంలో ఇల్లు రావాలి, మాకు ఇల్లు రాదేమో, మా నియోజకవర్గంలో ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి, మరి మేము ఈ అడ్డదారులు ఏమన్నా వెళ్తే బాగుంటుందేమో అన్న దాని మీద కూడా తప్పుడు ఆలోచనలు చేసుకోకండి. మీరు అర్హులు ఉంటే, నిజంగానే మీకు క్యూర్ పద్ధతిలో ఇల్లు లేకుండా నిరుపేదలై ఉంటే, మీరు అర్హుడై ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇల్లు వస్తుంది. ఈ విడతలు కాకపోయినా నెక్స్ట్ విడతలు కాకపోయినా ఇంకో విడతైనా 1,00,000 ఇండ్లు కట్టి తీరుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉన్నదో, సో దాన్ని అమలు చేసే దిశగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి అడ్డదారులు వెళ్తే సైబర్ కేటిగాళ్ళు మిమ్మల్ని వలలో పడేసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులంతా కూడా కాజేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ సంబంధించి వాట్సాప్ సందేశాలు అఫీషియల్ కావు. ఏ ప్రభుత్వ విభాగం కూడా పథకాల మంజూరు కోసం వ్యక్తిగత ఫోన్ కాల్స్ ద్వారా నగదు డిమాండ్ చేయదు. ప్రైవేట్ నెంబర్ల నుండి కూడా వచ్చే కాల్స్ లేదా వాట్సాప్ సందేశాలను కూడా మరి అధికారికంగా సమాచారాన్ని భావించడం ప్రమాదకరం అంటూ కూడా ఇలాంటి నకిలీ మాటలను నమ్మి నగదు బదిలీ చేస్తే ఆ సొమ్ము తిరిగి రావడం అసాధ్యమంటూ సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మోసం, ఆధార్ కార్డు వివరాలు, వెబ్సైట్ నెంబర్ సేకరణ ద్వారా జరుగుతుందని, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇస్తూ ఆధార్ సమాచారాన్ని కోరడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటున్నారు. అలాగే క్యూఆర్ కోడ్లను కూడా స్కాన్ చేయమని అడగడం లేదా ఓటీపీలు వివరాలు కోరడం వంటివి జరిగితే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అని గుర్తించాలి. బ్యాంకు ఖాతా నుండి నగదు రిఫండ్ చేస్తామని చెప్పి పిన్ నెంబర్లు లేదా యూపీఐ వివరాలు కూడా అడగడం సైబర్ నేరగాల ప్రాథమిక పద్ధతి.
సో ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఓటీపీలు లేదా బ్యాంకు రహస్య వివరాలను మరి ఫోన్లోనే అడిగేటటువంటి పరిస్థితి ఉండదు అనే దాని కూడా ప్రాథమిక అవగాహన ప్రజలు నింపాలి అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇది వాట్సాప్కి మెసేజ్లు కానీ లేకపోతే ఫోన్లోకి ఓటీపీలు కానీ లేకపోతే ఈ ఆధార్కి సంబంధించి అదేవిధంగా ఇళ్ళకి సంబంధించి కూడా క్యూఆర్ కోడ్లని యూజ్ చేసి కూడా మరి మీకు ఇల్లు ఇప్పిస్తాము, ఇల్లు వస్తుంది, దానికి సంబంధించిన ఓటీపీ వచ్చింది, మీరు ఓటీపీ చెప్పండి, అది చెప్తేనే మీకు ఇల్లు కన్ఫర్మ్ అవుతుందని ఇట్లా రకరకాలుగా మరి సైబర్ కేటికాలు ఈ విధంగా మోసాలకు పాల్పడతా ఉన్నారట. ఇప్పుడు మీకు ఇల్లు వచ్చే దిశగా కావచ్చు, లేకపోతే మీరు ఇంకా ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలన్నా డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళండి, లేకపోతే దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి తప్ప ఈ ఫోన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే సైబర్ కేటికాలు మెయిన్గా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ మీ సేవ ద్వారా వాట్సాప్లోనే మనకు ఉంటుంది కాబట్టి దాని ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది సైబర్ కేటికాలు అట్లాంటి వారి డేటా సేకరించి వారికి డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ లేకపోతే లింకుల ద్వారా కానీ మీరు ఓటీపీ చెప్పండి మీ అప్లికేషన్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే మీరు 10,000 కొట్టండి మీ అప్లికేషన్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మీకు ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్తే మీకు ఇందిరమ్మ ఇల్లు కన్ఫర్మ్ అవుతుంది అంటూ కూడా ఇట్లా వివిధ రకాలు కూడా సైబర్ నేరగాళ్ళకి పాల్పడుతూ ఉన్నారట. ఆ డీటెయిల్స్ మనం చెప్తే మన అకౌంట్లో ఉన్న డబ్బు అంతా కూడా కాజేసే పరిస్థితి ఉంటుంది. లేని ఏడాలంటే ఇప్పుడు ఇంకో విషయం కూడా ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా కూడా ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీలు కానీ బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఎక్కడ కూడా అడిగే ప్రసక్తే ఉండదు, వాళ్ళకి అర్హత కూడా లేదు. ఒకవేళ మీకు ఇల్లు వచ్చింది అని అంటే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ నుంచే మీకు అందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మెసేజ్ వచ్చినా ఓటీపీ వచ్చినా కూడా ఆ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్కి వెళ్ళి ఆ లిస్ట్ ఒకటి పెడతారు, ఆ లిస్ట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మనకు ఇల్లు వచ్చిందా లేదా ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యంతర యాప్స్ కానీ వాట్సాప్ వచ్చిన లింక్స్ కానీ లేకపోతే మనకి ఫోన్లో మెసేజ్లు వచ్చినటువంటి ఓటీపీ కానీ ఇవి ఎవరికి కూడా షేర్ చేయడానికి వీల్లేదు. ఈ ఇందిరమ్మ పేర్లు చెప్పుకొని చాలామంది సైబర్ కేటిగాళ్ళు ఈ విషయానికి పాల్పడతా ఉన్నారట. సైబర్ మోసాలకి దాదాపు లక్షలు కొల్లగొట్టే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి తస్మా జాగ్రత్త. ఎవరైనా కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ చేసిన వాళ్ళు, ఇందిరమ్మ ఇండ్ల కోసం మాకు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళు ఇట్లాంటి వాటికి మోసాలకి గురి కాకండి, అప్రమత్తంగా ఉండండి. మీ ఫోన్కి మెసేజ్ కానీ వాట్సాప్కి లింక్ కానీ వస్తే 1-2 సార్లు చూసి అది దాంట్లో మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మాకు పలానా నెంబర్ నుంచి ఈ విధంగా ఫోన్స్ వస్తున్నాయి, ఈ విధంగా మెసేజ్లు వస్తున్నాయి, ఈ విధంగా వాట్సాప్కి లింకులు పంపిస్తున్నారు అనే దాని మీద వెళ్తే అది ఫ్రాడా నిజమా ఏంటి అనేది పోలీసులు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సైబర్ నెంబర్ అనేది ఉంటుంది, మీకు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా సైబర్ ఆఫీస్ హెల్ప్ లైన్ నెంబర్ అని కొట్టినా కూడా మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు కూడా క్లియర్గా చెప్తారు, మాకు ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి, మరి లింకులు వస్తున్నాయి, ఇది ఫ్రాడ్ అయినా నిజమేనా అని చెప్తే వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇట్లాంటి సైబర్ మోసాలకి మీరు గురి కాకండి. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, మీరేమైనా ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా, మీ ఫోన్లకి మెసేజ్లు కానీ ఓటీపీలు కానీ వచ్చాయంటూ కూడా ఎవరైనా కాల్ చేస్తున్నారా ఏంటి అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.